మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులని పోలీసులు మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలతో కరీంనగర్కు వెళుతుండగా బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపడంతో వెనక నుండి లారీ ఢీకొట్టింది. महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी। नहीं, एक आदमी इधर ही मर गया। दो औरत मर गई। ये 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गए। महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से कितने? क्यों? वो नाट लगाने के लिए। 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हम आप फ्रेंड है वो हमारा, ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। इधर गाड़ी रोकने वाले थे, साइड इंडिकेटर दिया है तो ये आगे ठोक दिया। स्लो किया हमने गाड़ी। మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఈ ప్రమాదానికి కారణాలేంటి? లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా? మధుశ్వేత, ఈ రోజు ఉదయం మంచిర్యాల జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న వాహనాన్ని వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టడంతో చాలా అంటే ముగ్గురు మృతి చెందారు, 11 మంది గాయపడిన పరిస్థితి. చాలా అంటే 11 మందిలో కూడా మరో 4 చాలా సీరియస్ ఉన్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే మంచిర్యాల జిల్లా మీదుగా అటు మహారాష్ట్ర నుంచి ఇటు కరీంనగర్ వైపు కావచ్చు, వరంగల్ ఇటు ఏదైతే వరి నాట్ల సమయంలో కూలీలు లేబర్లంతా కూడా వచ్చి వరి నాట్లు వేసి కొన్ని రోజులు ఉండి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వరి నాట్ల కోసమని మహారాష్ట్ర నుంచి బయలుదేరినటువంటి బొలెరో వాహనం మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర వచ్చిన తర్వాత డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకని రోడ్డు పక్కన నిలబెట్టి అతను కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళిన సమయంలో వేగంగా వచ్చినటువంటి లారీ ఢీకొట్టింది బొలెరో వాహనాన్ని. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఉన్న అంటే 23 మంది ప్రయాణిస్తున్నారు. అందులో నుంచి ముగ్గురు చనిపోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తానికి లారీ ఢీకొట్టిన లారీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిపైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఉదయం సమయంలో జరిగే యాక్సిడెంట్ల విషయంలో అయితే ఆందోళన ఉంది. ఏంటంటే అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ఎక్కువ ఉంటుంది, పొగ మంచు ఎక్కువ ఉంటుంది, ఇట్లా కనిపించకుండా కూడా ఉంటుంది. కాబట్టి వాహనాలు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన నిలిచి ఉంచిన వాహనాన్ని సైతం ఢీకొట్టడంతో చాలా మంది అంటే ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తుంటాయని చెప్పేసి. ఏదేమైనా మహారాష్ట్రకు చెందినటువంటి కూలీలు అయితే పరిస్థితి ముగ్గురు చనిపోయారు, మరో 11 మందికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందుతున్నాయి. అందులో 4 సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వారికైతే చికిత్స అవుతుంది. కానీ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి కూలీలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మధుశ్వేత. ఓకే వేణు.